అదేం లేదు బావా, నేనే వెళ్తానన్నాను. ఇక్కడ పూజ ఏర్పాట్లవి చూడాలి కదా బావా. నువ్వు చూడు, నేనే వెళ్తానని అత్తయ్యే అంది. సరే అయితే వెళ్ళండి అన్నాను. అంతే కదా అత్తయ్య? అవునవును, అంతే. అయినా నువ్వేంట్రా ఇక్కడ? నీకు దేవుడన్నా గుడన్నా పడదుగా, ఎందుకొచ్చావు ఇక్కడకు? మీరు గుడికి వచ్చారని పూరి చెప్పింది. ఎందుకొచ్చారు? ఈ గుళ్ళో ఆడుతున్న సినిమా సూపర్ హిట్ అయిందని తెలిసింది బావా, అందుకే చూసిపోదామని వచ్చాము. ఎవరైనా గుడికి ఎందుకు వస్తారు బావా? దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకోవడానికే వస్తారు. ఏవత్తయ్యా? అవును, అదే కాక కొత్త కోడలిగా భూమి మన ఇంట్లో అడుగు పెట్టింది కదరా. కార్తీక మాసంలో కొత్త కోడలితో పూజలు చేయించద్దు అనుకున్నాను. సరిగ్గా ఇలాగే అనుకుని నువ్వు భూమిని గుడికి తీసుకొచ్చుంటావని అనుకున్నాను. నేను అనుకుంటున్నది నిజమే అని ఇప్పుడు నువ్వే చెప్పావు. అరే, నేను తాళి కట్టలేదు, మా పెళ్లి జరగలేదు అని మొత్తుకుంటున్నాను కదమ్మా. అప్పుడు తను మన ఇంటి కొత్త కోడలు ఎలా అవుతుంది? నువ్వు నాకు తాళి కట్టినప్పుడు మత్తులో ఉన్నావు బావా. ఇప్పుడు మనం గుళ్ళోనే ఉన్నాం. గుడి ప్రాంగణంలో తెలిసి తెలియక అబద్ధాలు ఆడకూడదు బావా. లెంపలేసుకోండి. నిజంగా పరమేశ్వరుడు ఉంటే ఆయన ఎదురుగా కూడా నువ్వు అబద్ధాలాడి ఆయనకి హార్ట్ అటాక్ రప్పించగల రకానివి నువ్వు. పచ్చి అబద్ధాలు కోరువి, కొరకరాని కొయ్యవే నువ్వు. పనికి రాక పక్కన పడేసిన చీపురువి నువ్వు. ఏంటో బావా, ఎక్కడికొచ్చినా నువ్వు నన్ను పొగడ్డం ఆపడం లేదు. ఇవి పొగట్టలా? పొగుడుతున్నానా? ఆగరా, కాస్త శాంతించో. అసలు నువ్వు ఎందుకు ఇక్కడికొచ్చావు? ఇంటి కోడలుగా గాని మనింటి మనిషిగా గాని భూమితో నువ్వు పూజలు చేయించడానికి వీల్లేదు. ఇది చెప్దామనే వచ్చాను. భర్తగా మీ మాటని పాటించడం భార్యగా నా ధర్మం అండి. సరే, మీరు చెప్పినట్టుగానే నేను పూజలు చెయ్యనులేండి, మీరు వెళ్ళండి. ఇదిగో, నీ మాట నేను నమ్మను. నేనిక్కడే ఉంటాను. భూమి చూడు బేబీ, నీ మెళ్ళో 3 ముళ్ళు పడ్డాక నువ్వు కాదనుకున్నా అది పెళ్ళే. కట్టిన వాడిని వద్దనుకున్నా వాడు మొగుడే. బయట భరించలేనంత గొడవలు పడ్డా ఇలాంటి పవిత్ర స్థలాలకు వచ్చినప్పుడు మాత్రం పెళ్లిని మొగుణ్ణి గౌరవించక తప్పదు. పెళ్లికి మొహం వచ్చిన గండు పిల్లలా వాగకు. మమ్మీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ చెర్రీ గడతో కలిసి నా పేరు మీద అర్చన అస్సలు జరగకూడదు. అయ్యో, అదేంటి బేబీ అలా అంటావు? అర్చన జరగాలని నేను పంతులు గారితో చెప్పి ఏర్పాట్లన్నీ చేయించమన్నాను. నువ్వేమో జరగకూడదని చెప్పి ఖరాఖండిగా అలా చెప్పేస్తావేంటి? ఇలా అయితే ఎలా బేబీ? నువ్వు మూసుకో. ఏంటి అలా చూస్తున్నావు? అంటే అది బావా, నవ దంపతులు ప్రదక్షిణలు చేస్తే మంచిదంట బావా. నేను ఈ మెడలో తాళి కట్టలేదని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు మారవా ఇంకా? అమ్మయ్యా, అత్తయ్య మామయ్య తీసుకొద్దాం పదండి.
అదిగో చూసావా బేబీ, అటు చూడు. కాళ్ళు చేతులు లేకపోయినా ఎంత భక్తితో గుడికొచ్చాడో అలా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. భూమి, భూమి, ఆ, ఏమైంది? అత్తయ్య పాపం. చూసావా బేబీ, అలా ఉండాలి. నువ్వు మూసుకో. అయ్యో, వాళ్ళు మీ మావయ్య చూసేసినట్టున్నారమ్మా. చూస్తే వాళ్ళల్లో వాళ్ళే ఎందుకు గొడవ పడతారత్తయ్యా? మనం చూడకముందే వాళ్ళు తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. అయ్యో భూమి, అత్తయ్య, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దృష్టి మళ్ళిస్తాను. మీరు మావేం తీసుకొని వెళ్ళండి. అలాగే భూమి.